చెప్పండి జగ్గయ్య గారు, ఎందుకు పిలిచారు? 5 లక్షలు ఇస్తాను, ఈ రేట్ ఆపేసిపో. 5 కోట్లు ఇచ్చిన ఆపనం. తిక్కనాయాలా, 5 లక్షలు ఎన్ని సున్నాలంటే తెలుసా నీకు? సున్నాలు పెంచి లంచంతో నన్ను వంచలేరు. రేపు నువ్వు రిటైర్ అయినాక నీకు పెన్షన్ కోసం కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది. సున్నాల్లోనే సుఖం ఉంది. నీ నిజాయితీ నీకేమి ఇవ్వదురా. ఎన్ని సున్నాలున్నా ఎంత డబ్బున్నా బంగారు పళ్ళను తినగలరు కానీ బంగారు పళ్ళాన్ని తినలేరు. స్వార్థపరుడికి మంచి భోజనం ఉండొచ్చు, నిజాయితీపరుడికి మంచి నిద్ర ఉంటుంది. నేను తెగిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? తెగించండి జగ్గయ్య గారు, ఒకసారి చూడాలనుంది, ప్లీజ్. ఇదిగో ఆఫీసర్లో సంధికి మీ రాజు ఒప్పుకోలేదు, అందుకే సైన్యానికి చెప్తున్నాను. ఆ లోపల దొరికిన బంగారం అంతా మీరు పంచుకోండి. రేడ్ ఆపేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళండి, బాతకండి. అది అందరూ మొహమాట పడుతున్నారు. నా ఓడి జగ్గయ్య గారికి. అవును సార్, మా నాన్న గుండె ఆపరేషన్ చేయించాలి, 1,00,000 రూపాయలు అవుతుందన్నారు డాక్టర్లు. నా జీతం 3,500. ఆ 1,00,000 సంపాదించేలోపు ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది సార్. మా చెల్లి పెళ్లి చేయాలి సార్, 2 లక్షలు కట్నం అడిగారు. కట్నం అడగడం నేరం కానప్పుడు లంచం నేరం ఎలా అవుతుంది సార్? ఇదే నా ఫస్ట్ రైడ్, అప్పుడే లంచమా? నాది ఫస్ట్ రైడే, ఫస్ట్ రైడ్తో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు. నాకు ఓకే. బహుశా ఇదే నా చివరి రైడేమో సార్. నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవుతున్నాను సార్. ఇంతవరకు నేను లంచం తీసుకోలేదు, తీసుకోను. అమ్మయ్యా, ఒక వాడా తగ్గింది. మరి నీ సంగతి ఏంటి? ఈ చాకరీ నా వల్ల కాదండి, నాకు ఓకే. ఓకే, ఏ నువ్వే రిచ్ అయిపోవాలా? నాది కూడా సేమ్ ఫీలింగ్. డబుల్ ఓకే. నాది కూడా సేమ్ ఫీలింగ్. అవసరాలు అందరికీ ఉంటాయి, అవకాశాలు కొందరికే వస్తాయి. ఈ ఒక్క రైడ్ జరిగితే దేశం ఏ మారిపోదు, కానీ ఈ రైడ్ వల్ల మన జీవితాలే మారిపోవచ్చు. అందుకే కులం చెడ్డ సుఖం దక్కాలి. దొంగతనం చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు 100 రూపాయలు కాదు, 100 కోట్లు కొట్టాలి. 200 కోట్లైనా మీరు రెడీ. ఈ మాత్రానికి వీడి ఆఫర్ ఇస్తే అదే మొత్తం పట్టుకుంటే ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు. అమ్మ బచ్చన్ బాబు, పెద్ద మొత్తంలో పట్టుకొని మనమే పెద్ద ఆఫర్ ఇద్దాం. ఏమంటారు? ఈ ఇంట్లో ఇంచు కూడా వదలకండి. దబ్బినోడికి దబ్బినంత, పట్టుకోనోడికి పట్టుకోనంత. గోడలు బద్దలు కొట్టండి, లాకర్లు పగలు కొట్టండి, ఎవరైనా అడ్డొస్తే రక్ కొట్టండి. ఆఫీసర్లు అందరితో మాట్లాడాను, మీరేం టెన్షన్ పడకండి, భయపడకండి. మమ్మల్ని డబ్బుతో మీరు కొనలేరు మిస్టర్ జగ్గయ్య. ఈ రైడ్ యాజ్ టీజ్ గా జరుగుతుంది. నేను వేసుకున్నది ప్యాంటు షర్టు కాదు, నీతి నిజాయితీ. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ నాన్నగారు? ఇలా అయితే ఎలా బాబు గారు? ఆఫీసర్స్ అటాక్! రామ్మూర్తి గారు, సుబ్బారాయుడు గారు, ఈయన ఊరు హెడ్ మాస్టర్, ఈయనేమో పోస్ట్ మాస్టర్. ఈ రేడ్కి వీళ్లే విట్నెస్. అయ్యా, ఇందులో మా ప్రమేయం ఏం లేదు. మీరే మాకు దేవుడు, దయచేసి మమ్మల్ని క్షమించండి. నమస్కారం. లేవండి. చిన్న మాట వినరావమ్మా, ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా. బామ్మగారు, ముత్యం జగ్గయ్య గారు మీరేమవుతారు? ఏమండి మిమ్మల్ని? బామ్మగారు, ఎవరు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. వచ్చారా అనుకున్నా. మా జగ్గయ్యకి ఏదో ఒక రోజు ఇట్లాంటిది ఏదో జరుగుద్దని నేను ఎప్పుడో అనుకున్నా. పాడు చేసావుగా, మొత్తం నాశనం చేసావుగా. నువ్వు అసలు నా గదిలోకి ఎందుకు వచ్చా? శుభ్రంగా పాటలు వింటా, గోడవతల నా శేఖర్ జ్ఞాపకాలతో బతుకుతుంటే
ఇదేమో ఇట్ట పాడైపోయి సచ్చింది, ఆ గోడేమో అమాంతం పెరిగిపోయి సచ్చింది. శేఖర్ మీ ఆయన? నో, నా ప్రియుడు అచ్చ నాగేశ్వరరావులా ఉండేవాడు. ఆ రోజుల్లో అమాంతంగా గోడ పెరిగిందన్నారు. ఏ గోడండి? పాట పాడి చేసింది కాక ప్రశ్నలోట నేను చెప్పనా? చెప్పండి బామ్మగారు ప్లీజ్. నా పాట నేను వింటేనే చెప్తా. అది కాదండి. ఏది కాదు? ఆయనతో అనుభవాలు ఎలాగూ లేవు, కనీసం జ్ఞాపకాలతో కూడా బతకనివ్వరా? నేనిప్పుడు పాట విని తీరాలి అంతే. ఓ చిగురాకులలో తిలకమ్మ, చిన్న మాట వినరావమ్మా. దట్స్ ఎ గుడ్ వన్. అచ్చా అక్కినేలా చేసావు. ఆయనలో స్టెప్పులు వేస్తావా? స్టెప్లా? ఏ గోడ చూడాలని లేదా? ఉంది. మరి నాకు కూడా అక్కినేని స్టెప్పులు చూడాలని ఉంది. కమాన్ డాన్స్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. వేడుది బొంటిలో జోరుది వయసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోనా. గోడ చూడాలి అంతేగా? అంతే బామ్మగారు. పద ప్లీజ్. నా కలల మేడని కప్పేసిన గోడ. కూల్చేద్దామా? మ్. నరేష్! అన్నా 6 తర్వాత రైడ్ ఆపేయాలి. చిన్నోడా అన్నా 6 తర్వాత రైడ్ చేయకూడదు, నువ్వు చెప్పిన రూలే. 6 గంటల తర్వాత అంటే అసుర సంధ్యా వేళ, అంటే రాక్షసులు తిరిగే వేళ. ఇక్కడ రాక్షసులు తిరుగుతారు కూడా. రాక్షసుడు ఎవరో కాదు, నేనే హిరణ్యకశిపుండ. పుత్ర ప్రహ్లాద, ఎక్కడ్రా నీ హరి? అరే గురుజీ, నిన్నేరా? ఎక్కడ్రా? అరే గురుజీ, ఇందు గలడా నీ హరి? కలడు. ఈ స్తంభంలో కలడా? కలడు. అయితే చూపించు. ఇందులో గాని ఉన్నాడేమిరా? ఉన్నాడు. బయటికి రమ్మురా. ఎందులోనూ లేడేమిరా? ఎక్కడ్రా నీ హరి? ఎందుగలడ్రా నీ హరి? ఎందుకు కలడేమో ప్రభు. ఆర్ యు షూర్? 100%. హరి హరి, బయటికి రమ్మురా. ఇందులో ఇంత డబ్బా? ఆహా, శ్రీమన్నారాయణ, నీ లీలలే లీలలు. ఇదంతా అకౌంట్లో జమ చేయండి. అలాగే సార్. ఇక్కడ చూస్తే అన్ని చిత్తు కాగితాలున్నాయి. ఏడి మీ శ్రీహరి? అందున కలడేమో అనుకుంటున్నాను స్వామి. ఎక్కడా? అందున గోడ మూలన. అయితే పదండి. రండి స్వామి. ఈ రోజు హరిని వదిలే ప్రసక్తే లేదు. ఏవిరా ఇచ్చటకు తీసుకొచ్చితివి? ఇందులో గలడా నీ హరి? కన్ఫర్మ్ ప్రభు, ఇందునే కలడు. అటులనా? ఇంకొకసారి ప్రభు. బయటికి రమ్మురా. ఏమో బలం ప్రభు, కానీ రమ్మురా నీ హరి, రమ్ము. హరిని పిలిస్తే లక్ష్మి వచ్చుతున్నదేమి? ధన్యోస్మి ప్రభు. మొత్తం బయటికి తీసి అకౌంట్లో జమ చేయండి. ఆనమ్మ
మన ఊరి కుట్ర తట్టడానికి భయపడే ఆఫీసర్లు మన ఇంట్లోకి చొరబడ్డారు. ఇలాగే వదిలేస్తే రేపు బెడ్రూమ్ లో కూడా దూరిపోతారు. ఏయ్ నీకెందుకు నోరు మూసుకుని తిను. అవును నాన్న, రేపు డబ్బంతా పట్టుకుపోతే నన్ను హీరోకి పెట్టి సినిమా ఎలా తీస్తారు? మరే మన సినిమాకి ఆకాశమే హద్దు, ఖర్చుకు లేదు పద్దు. లెస్స పలికి తిరి భుజించు. అటులటే. ఎందుకమ్మా ఆఫీసర్కి గోడ గురించి చెప్పావు? మరి నువ్వెందుకమ్మా ఆ గోడను అంతలా పెంచావు? వస్తే ముసల్దానా మోసుకొని తిను. ముందు గురుజీగా నానాలి. చెత్తబ్బ గైడెన్స్ వీడును. సోదరా అంటే మమ్మల్ని అనండి. మా గురూజీని ఒక్క మాట అన్నా సహించేది లేదు, క్షమించేది లేదు. ఇంత జరిగినా ఇంకా కిరీటం కూడా తీయట్లేదు చూడండి. రామారావు గారు ఉదయం ఒక్కసారి కిరీటం పెడితే రాత్రి పడుకునేంత వరకు తీసేవారు కాదంట. మేము అంతే, పడుకునే ముందే తీస్తాం. గురూజీ కిరీటం తీస్తే రామారావు గారు ఒప్పుకుంటారే మగ నేను ఒప్పుకోను. అయినా డబ్బంతా మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని అంటారండి. మీకు అంత ఇష్టం లేకపోతే ముస్టోడ వేషం, మూగడ వేషం వేసుకోండి. నా ట్రైనింగ్ లో మాత్రం గురుజీ ఒక్క మాట మాట్లాడితే ఇంకా ఆపండి. నాకు జిలేబీ కావాలి. వద్దమ్మా నీకు షుగరు. ఇప్పుడు నువ్వు జిలేబీ పెట్టకపోతే రేపు నేను వాడితో మీటింగ్ పెడతా. గొప్ప కొంపరా బాబు. ఇంత జరిగినా అసలు ముత్తలా దిగుతుందో. ఇకపై ఏం జరగదు కాబట్టి. అంతేకాదు ఈ రాత్రికి ఏం జరిగినా మీరెవ్వరూ మీ గదుల్లోంచి బయటికి రాకూడదు. పండే తలుపులు గట్టిగా బిగించుకుని పడుకోండి. నువ్వు తినమ్మా, కొంచెమేనే చాలు.